దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నిన్నటి రోజు మనం ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత పలికిన మొట్టమొదటి 4 మాటలు ధ్యానించినాం. యేసు ప్రభు శిలువ మరణం పొందే సమయంలో పలికిన చివరి 7 మాటలు ఎంత ప్రాముఖ్యమైందో, పునరుద్ధరణైన తర్వాత మొట్టమొదట పలికిన మాటలు కూడా అంత బలమైనవి, మరి ప్రాముఖ్యమైందని గమనించాలి. నిన్నటి రోజు మనం చూసినాం, తన ప్రత్యక్షత ఒక స్త్రీకి ఇచ్చినాడు. మొట్టమొదట ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆమె ఎంతో ఆశతో ఉంది. ఆమె అనుకోలేదు సజీవుడైన యేసును చూస్తానని. ఆయన ఆమె ఆశను నెరవేర్చినాడు, ప్రత్యక్షమైనాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుతున్నావు అనే మొట్టమొదట మాట. రెండవది పేరు పెట్టి పిలిచినాడు, మరియా అని పేరు పెట్టి పిలిచినాడు. మూడవది ఏమంటున్నాడు, నేను పునరుద్ధరణైన నేను వెళ్ళి నా శిష్యులకు తెలియజేయమని ఆదేశాన్ని ఇచ్చినాడు. నాలుగవది భయపడుతున్న శిష్యులకు ఒక అభయవాక్య ఇచ్చినాడు, మీకు సమాధానము కలుగును గాక. ఈరోజు మరొక మాట, ఒక 3 మాటలు ఈరోజు మనం ధ్యానించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము శిష్యులను ఉద్దేశించి చెప్తున్నాడు. 21వ వచనం చూడండి. జాన్ 20:21. యేసు మరల మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఇది పునరుద్ధరణైన తర్వాత ఆయన పలికిన మొట్టమొదటి 7 మాటల్లో 5వ మాట, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపినాడంటే మనకు తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మరి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచేవాడు ఎవడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం అంటే యేసుక్రీస్తును ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపినాడు, అదేవిధంగా యేసుక్రీస్తు మనల్ని కూడా ఈ లోకానికి పంపినాడు. తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు ఎలాగ నెరవేర్చినాడో మనం కూడా మనల్ని పంపిన యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలి. మరణం పొందినంతగా యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. తన ప్రాణము బలిదానముగా లోక పాప పరిహారార్థం అందించినాడు. అదేవిధంగా అదే మాదిరి యేసుక్రీస్తు రాయబారులం మనం. యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉన్నాం. యేసుక్రీస్తు చేత పంపబడిన వారు. యేసుక్రీస్తు సిలువనెత్తుకున్నాడు, అదే మార్గంలో సిలువదారిలో మనం వెళ్తున్నాం. మనం కూడా క్రీస్తు రాయబారులం వలె యేసు మనకి ఇచ్చిన మాటలను మనం లోకానికి అందిస్తున్నాం. నరకం నుండి చాలామందిని లాగి నిత్యరాజ్యానికి చేరుస్తున్నాం. అంటే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఏ విధంగా ఈ లోకానికి పంపినాడో అలాగే మనకు కూడా ఈ పిలుపున్నది. యేసు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. మరి ఆయన మార్గంలో నడవాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. నశించిన లోకానికి మరి రక్షణ సువార్తను ప్రకటించి నిత్యరాజ్యానికి వారిని వారసులుగా చేయాలన్న గొప్ప బాధ్యతను మనకిచ్చినాడు. ఒకవేళ మనము యేసు ప్రభు సాక్షులంగా ఉండి మరణించవలసినను మనము భయపడేవారము కాము. ఎందుకంటే యేసు ప్రభు అదే మాదిరి మనకు చూపెట్టినాడు.
మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు. మనం కూడా మరణం పొందినంతగా యేసు ప్రభుకు విధేయత చూపాలి. కాబట్టి మనం జీవించిన ప్రభు కొరకు జీవిస్తున్నాం, మనం మరణించిన ప్రభు నిమిత్తము మరణిస్తున్నాము. కాబట్టి మనం జీవించినను మరణించినను మనం ప్రభువారమై ఉన్నాము. మనము తండ్రి ఏ విధంగా తన కుమారుడైన యేసుని ఈ లోకాన్ని పంపినాడు, అలాగే మనల్ని పంపినాడు యేసు ప్రభు. కాబట్టి యేసు చిత్తాన్ని ఈ లోకంలో మనము నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులమై ఉన్నాం. మన ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. మనం అంతగా ప్రభువును వెంబడిస్తున్నాం, ఎందుకంటే మనకు పని అప్పగించినాడు. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనంలో మనము క్రీస్తు రాయబారులమై ఉన్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాం. అవును, అనేకుల నీతిమంతులుగా తీర్చినట్లు యేసుక్రీస్తు, పాపము లేని యేసుక్రీస్తు పాపిగా మార్చబడినాడు. తండ్రి ఎలాగ చెప్పినాడు అలా విన్నాడు. చాలా పర్యాయం మీరు సువార్తల్లో చూస్తారు. యేసు ప్రభు తండ్రితో చాలా చక్కని బంధం కలిగి ఉండినాడు. ప్రతిసారి తండ్రి అని ఆకాశం తట్టు తన కన్నులెత్తి ప్రార్థన చేసే 5 రొట్టెలు 2 చేపలు అది ఆశీర్వదించడానికి ఆకాశం తట్టు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచినప్పుడు అది మరి ఎంతో దీవింపబడింది. 1000 మందికి ఆహారంగా మారిపోయింది. 12 గంపలు శిష్యులకు అందించినాడు. అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ వెన్ యూ సీక్ గాడ్. నువ్వు ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తావు అప్పుడు నీ జీవితం అంతా శుభప్రదం అయిపోతుంది. అది మాదిరి అన్నమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చేత పంపబడినాడు కాబట్టి ఎప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో బంధం కలిగి ఉన్నాడు. చనిపోయిన లాజరు దగ్గర కూడా తండ్రి నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా తండ్రి చిత్తం నెరవేర్చడే నాకు ఆహారం అంటున్నాడు. అంటే తండ్రితో ఎలాంటి బంధం కలిగి ఉన్నాడు చూడండి. అప్పుడు తండ్రి పట్ల అంత విధేయత, తండ్రి ఇచ్చిన బాధ్యతలు, తండ్రి ఎలా చెప్తే అలా చివరికి ప్రాణం అర్పించాల్సిన అర్పించేసినాడు. అలాగే అందుకే యేసు ప్రభు ఈ మాట శిష్యులతో అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుతున్నాను. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దామా? జస్ట్ as the Father in heaven has sent me, I am sending you into this world. Be it life or be it death, you follow me as I have followed my Father. ఎంత బాగుందండి ఇది. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుతున్నాను. అందుకే యేసు ప్రభు పిలుపు అందుకున్న గొప్ప భక్తులు వారు ఎప్పుడు తమ ప్రాణాలను లెక్క చేయరు. అందుకే మీరు అబద్ధ ప్రవక్తలను నిజమైన సత్య సాక్షులను గుర్తు చేసుకోవాలి. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ద ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అబద్ధ బోధకులు ఎప్పుడు కూర్చుకుంటారు డబ్బు, వారు మిద్దెలు మేడలు కట్టుకుంటారు, వారు వెండి బంగారం వైపు పరిగెత్తారు, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ధనం గడిస్తారు. నిజమైన సేవకుడు యేసు ప్రభు పిలుపునందుకున్నవాడు దినదినము వధింపబడిన గొర్రెవలే తన ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కొవ్వొత్తి కరుగుతుంది, వెలిగిస్తుంది, కరిగిపోతుంది. నేను కరగను, నేను వెలుగు మాత్రం ఇస్తానంటే అది ఫేక్. కాబట్టి నకిలీ ప్రపంచంలో మనం ఉన్నాం. ఏది నిజమైంది, ఏది సత్యమైంది, ఎవరు దేవుని చేత ఎంపికైనారు, ఎవరు తమ స్వార్థం నిమిత్తం మనుషులను మభ్యపెట్టి మోసపుచ్చి ధనం గడిస్తున్నారు, వెంటనే నీకు విచక్షణ శక్తి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కాబట్టి మోసపోకుడి అని ఎన్నిసార్లు ఉంది వాక్యం.
అయినా మోసపోతారు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని ఎంత మంచి మాట యేసు ప్రభు శిష్యులకు సెలవిస్తున్నాడు. గో ఇన్ టు ద వరల్డ్. ఇంకా మనం యేసు ప్రభు చెప్పిన అనేకమైన మాటలు తన ప్రత్యక్షతలో 11 ప్రత్యక్షతలో యేసు నోటి నుండి వచ్చిన అమూల్యమైన విలువగల మాటలను మనం ధ్యానించబోతున్నాం. అంటే హౌ బ్లెస్సెడ్ ఇట్ ఈస్ టు ఫాలో జీసస్. ముందే అన్నాడు యేసు ప్రభు, మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? ఒకడన్నాడు, నిన్ను వెంబడిస్తానయ్యా, నేను నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, నేను నీ వెనకనే వస్తానంటే ఒక మాట అంటాడు యేసు ప్రభు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చటకైనను స్థలం. ఏం చూసి నన్ను వెంబడిస్తావయ్యా? ఎందుకు నువ్వు సేవ చేస్తున్నావు అంటే ఏ ఉద్యోగం దొరకలేదు అందుకే సేవ చేస్తున్నావు అంట. మాకు 9 మంది పిల్లలండి, వీడు ఆఖరోడు, వీడు చదువులో చాలా మొద్దు కనుక వీడిని దేవునికి ఇచ్చేస్తున్నామంట. అలాంటివి ఏవి దేవునికి వద్దు. గివ్ ద బెస్ట్ టు ద లార్డ్. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన దాంట్లో ప్రశస్తమైనది దేవునికి ఇవ్వాలి. తండ్రి ఏ విధంగా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపినాడు, అలాగే ప్రభు మనలో పంపుతున్నాడు. ఆయన చివరిగా మాట్లాడిన మాటలు ఎంత అమూల్యమైన. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28లో ఈ మాట ఉంది. ఆయన పలికిన బలమైన మాటలు, ఎంత ప్రశస్తమైన మాట. ఆయన లోకంలోనికి పంపిస్తున్నాడు తన శిష్యుల రాయబారులుగా, ప్రతినిధులుగా, లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా అభిషేకించి పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 28:16లో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి. యేసు ప్రభు ప్రతినిధులం, యేసు ప్రభు సేవకులం, యేసు ప్రభు రాయబారులం అంటే ఏం చేతగాని వారం అనుకున్నారా? కానే కాదు. యేసుకు విధేయత చూపినాము. యేసు ఎవరు? ఆయనకు పరలోకమందును భూలోకమందు సర్వాధికారము ఉన్నది. అంత ధీమా ఉండాలి సేవకులకు, అంత హుందాతనం ఉండాలి. ఏదోనండి మీరు ఏమైనా ఇస్తారా మాకు? మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయండి, ఏం చేయాలండి, మాకు చాలా బాధలు ఉంది. అటువంటి చేతగాని సేవకులు ఏం చేస్తారండి? వాళ్ళకు విశ్వాసం ఉండాలి. తండ్రి ఏ విధంగా యేసుప్రభు పంపినాడు, యేసుప్రభు ఆ విధంగానే నన్ను పంపినాడు ఈ లోకానికి. కాబట్టి ఆయన పరలోకమునందు భూలోకమునందు సర్వాధికారం ఉంది. ఏ శత్రు బలము నా మీద పనిచేయదనంత విశ్వాసం. దేవుని స్తోత్రం. ఐ కెన్ పుట్ డౌన్ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామము ఎంత ఉన్నతమైన నామం. ఆ నామాన్ని ధరించుకున్నాం. ఈ నామంలో ప్రతిదీ సాధ్యమే. అందుకే అంటున్నాడు, పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాం వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఎంత మంచి ప్రభు అండి, నిజంగా ఎంత మంచి ఆదేశాన్ని ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి అంటున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంటే హీ వాంట్స్ హిస్ disciples to go into the world, preach the gospel, heal the sick people, preach what he has taught them. తర్వాత వెళ్ళండి అంటున్నాడు, వెంట వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళండి అని ఒంటరిగా పంపడం లేదు. 20వ వచనం ఆఖరిలో అంటున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్తా. భయవాకు మత్తయి 20:20లో ఏ సేవకుడు కూడా దిగులు పొందే అవసరం లేదు, ఏ సేవకురాలు కూడా భయపడే అవసరం లేదు. ఆయన చెప్పింది చేస్తున్నాం, వెళ్ళమన్నాడు వెళ్తున్నాం. మీరు ఒంటరిగా లేరన్నాడు, నేను మీతో వస్తానన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటాడు. ఇంకెందుకు భయం? దేర్ ఇస్ నథింగ్ టు ఫియర్ బికాస్ హీస్ విత్ అస్. అది పునరుద్ధానుడైన తర్వాత పలికిన ఈ మాటలు అదే మనం ధ్యానిస్తున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. 2 Corinthians 5:14.
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాం. అంత మంచి మాట. జీవించేవాడు ఇక మీద తన కొరకు కాదు. యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభు సంతానం అయితే ఇంకా నీవు నీ కొరకు కాదు జీవించేది, నీవు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు. యేసు ప్రభు మృత్యుంజయుడు, పునరుద్ధారణైన ప్రభు నిమిత్తమే జీవిస్తున్నావు. కావున మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండేను, ఇక మీద ఆయనను అలాగునే ఎరగం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నేడలా వాడు నూతన సృష్టి. ఇదిగో క్రొత్తవాయన, సమస్తము క్రొత్తవాయనని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం జీవించేది ఎవరి కొరకు? ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, మనం జీవించేది ప్రభు కొరకే జీవించాలి. పునరుద్ధారణైన ప్రభు నిమిత్తం జీవిస్తున్నాం. ఆయన చెప్పిన మాటలు వింటున్నాం, ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాం, ఆయన రాయబారిగా ఉన్నాం. 2 కొరింథీ 5:20 మేము క్రీస్తు రాయబారులం, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. అంబాసిడర్ ఎప్పుడు కూడా తన చిత్తాన్ని నెరవేర్చాడు. మన దేశంలో ఇతర దేశాల నుండి వచ్చిన రాయబారులు ఉంటారు. వారు తమంతట తాము ఏ పని చేయరు. వారికి ఏ ఆదేశం ఇవ్వబడిందో అదే వారు నిర్వహిస్తారు. అలాగే క్రీస్తు చేత పిలువబడిన వారు తమంతట తాము ఏది చేయరు. దేవుని చిత్తాన్ని వారి క్రీస్తు ద్వారా తెలుసుకొని క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తారు. ఏది ఏమైనా వారు భయపడరు. వారు తెగించిన వారు ప్రభు యొక్క ఆదేశాన్ని లోకంలో నెరవేర్చి ధన్యులైపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిరికితనం గల ఆత్మ మీకు ఇవ్వలేదు అని అంటాడు పౌలు. చూడ ఎంత ధీర కార్యాలు చేశాడు. 2 కొరింథీ 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. చాలామంది ప్రభువును ప్రేమిస్తామంటారు, ప్రభు కొరకు ఏమీ చేయరు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చరు. ప్రభు అంటారు పలానా చోటుకు వెళ్ళు, ఈ కార్యం చేయి, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ ఇలా చాటించంటే వాళ్ళు ఆ పని చేయలేకపోతారు. నా వల్ల కాదు ప్రభు అని అంటారు. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బలపరిచేవాడు ఉన్నాడు లోపల. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాన్ అంటాడు, యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అంటాడు, దెర్ ఇస్ వన్ ఇన్ మీ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ద వన్ ఇన్ ద వరల్డ్. నా అంతా నేనేమీ చేయలేను, కానీ నన్ను బలపరచువాడున్నాడు, నాతో ఉన్నవాడున్నాడు, నన్ను ఒంటరిగా ఎప్పుడు విడవాడు, సదాకాలం నాకు తోడుంటానని వాగ్దానం ఇచ్చినవాడు. అందుకే యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని మరణం పొందినంతగా ఆయన నెరవేర్చినాడో అలాగే క్రీస్తు ఆదేశం పొందుకున్న నేను నీవు ఒకవేళ మన ప్రాణం పెట్టాల్సి వచ్చినా, హతసాక్షులుగా కావాల్సి వచ్చినా దాంట్లో మన ధైర్యాన్ని విడిచే పని లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఎట్టి ఆత్మనిచ్చినాడు, ధైర్యము, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినాడు. పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. హి హస్ నాట్ గివెన్ ఎస్ ఎ టిమిడ్ స్పిరిట్, పారిపోయే ఆత్మ కాదు. అంటే ఎందుకు ఇట్టి ధైర్యం వచ్చింది? ఆయన పునరుద్ధానుడైన తర్వాత, అది కూడా మనం 10 రోజులు ధ్యానించాలి. పునరుద్ధానుడైన తర్వాత తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మనకిచ్చినాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా మనం శక్తి పొందుకున్నాం. మన ప్రాణాలను లెక్క చేయడం లేదు. మనకంత విశ్వాసం అన్నవాడు. మనం ప్రభు కొరకే జీవిస్తున్నాం, ప్రభు కొరకే మరణిస్తున్నాం. పౌలు అందుకే అంటాడు కదా, నాకేం భయం లేదు, బ్రతికితే ప్రభు కొరకు, నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అలాగూ ధీమా, అంత హుందాతనంతో సేవ చేయాలి. హల్లెలూయా. భయపడుతూ పిరికితనంతో ఉండదు. పిరికి వారు ఎక్కడ పడతారో తెలుసు కదా మీకు? పిరికి వారు ఎక్కడ పడతారండి? ఎక్కడుందా మాట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. పిరికి వారు ఎక్కడ పోయి పడతారని. పిరికివారు అగ్ని గంధకములో మండు
గుండములో పాలు పొందుతారని ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అవధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. ఈ జాబితాలో మొట్టమొదటి వారు ఎవరున్నారు చెప్పండి? ఫస్ట్ అంటే ఒక ట్రైన్ పోతుంది అనుకోండి, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఎవరున్నారు తెలుసా? పిరికి వారే ఉన్నారు. మొట్టమొదట పడిపోతారు. కాబట్టి అట్టి శక్తిని అందరం పుంజుకోవాలి. అంటే ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనకు వస్తుంది. ద స్పిరిట్ దట్ జీసస్ గేవ్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:11 క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో ఉన్నది. ఆ మాట ఎంత మంచిది. రోజు మీరు ఈ మాట చదువుకుంటే చాలా మంచిది. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, పలకండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయం. ఎంత మంచి మాట ఇది. ఇంకా రీసెర్చ్ చేయాలి. ఎంత సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద బైబిల్. నీ వ్యాధిని ఎగరగొట్టేస్తుంది, నీ చింతను పారద్రోలుతుంది, నీ బలహీనతను పారద్రోలుతుంది, నీకున్న పిరికితనాన్ని తొలగించేది క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తుందని మర్చిపోకూడదు. అందుకే నీకు ఇవన్నీ సాధ్యమవుతుంది. హల్లెలూయా. మరొకటి చూడండి, 6వ మాట యోహాను సువార్త 20:27 ఇది అవిశ్వాసి అయిన తోమాతో పలుకుతున్నాడు ఈ మాట. పునరుద్ధానుడైన ప్రభు చాలా ప్రేమమయుడు. హిజ్ లవ్ ఇన్కార్నేట్, ప్రేమ స్వరూపి. కాబట్టి ఒక అవిశ్వాసి 12 మందిలో ఎప్పుడు అనుమానస్తుడు ఈ తోమా. 10 మంది అన్నారు మేము ప్రభువుని చూసినామంటే, ఇతను అంటున్నాడు నేను నమ్మను. మీరు చూడండి, యోహాను సువార్త 20:24-25 నేను చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందితో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను. బా, చాలా అనుమానం అన్నమాట. అంటే యేసుప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు శిష్యులను దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో మాటలు చెప్పినాడు కదా. ఏదో యెరూషలేముకు వెళ్తాను, అక్కడ నేను మరి నా ప్రాణం అప్పగించాల్సి వస్తుంది, 3వ రోజు నేను లేస్తాను తప్పకుండా అని ఎన్నో పర్యాలు చెప్పినాడు ప్రభు. అయినా కానీ ఈ అనుమానస్తుడు నమ్మలేదు. అందుకే ఈ అనుమానస్తుడైన అవిశ్వాసి అయిన తోమా కొరకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. అంటే ఊగిసలాడుతున్న విశ్వాసం, నమ్మనట్టు. చాలామందికి ఇది అనుభవం. నమ్ముతారు, నమ్ముతారు. ఏదో జరగాలి అని అంటారు, లేకుంటే మేము నమ్మను, సూచక్రియ జరగాలి, ఒక అద్భుతం జరగాలి. నేనంటాను నాకే అద్భుతం జరిగినా జరగకున్నా ఐ ట్రస్ట్ జీసస్ హూ గేవ్ హిజ్ లైఫ్ ఫార్ మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు అద్భుతం జరిగితేనే నేను చేస్తాను, ఇది జరిగితేనే నేను దేవుని వెంబడిస్తాను. ఇంతవరకు అలాంటి పిచ్చి మాట నా నోటి నుండి రాలేదండి. దేవుని స్తోత్రం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఐ నో ద వన్ హూమ్ ఐ బిలీవ్. అసలు నాలో దేవుడు ఏమి ఇష్టపడతాడని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. నన్ను ప్రేమిస్తాడని నాకు తెలుసు. ఐ నో హీ లవ్స్ మీ. కానీ ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు ప్రభు? నీకు ఏం నచ్చింది నాలో అంటే ఐ కెన్ హియర్ ద స్వీట్ విస్పర్, నీలో ఉన్న విశ్వాసం బలమైందన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నాకున్న విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు తప్పకుండా. ఎందుకంటే వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టలై ఉండుట విశ్వాసం లేకుండా అది అసాధ్యమై ఉన్నది. ఎబ్రీ పత్రిక 11:6 దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఈ తోమాకు విశ్వాసం సరిగా లేదు. అంటే విశ్వాసంలో ఆయన అటు ఇటు తొడుకుతున్నాడు, తొట్టిల్లుతున్నాడు, ఊగిసలాడుతున్నాడు.
ఇతని విశ్వాసము బలపరచాలని ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. ఎవరైనా ఉంటే యేసు స్థాయిలో వాడు నమ్ముతేంటి, నమ్మకుంటేంటి, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ అంటారు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాడు. నీకున్న చిన్న విశ్వాసాన్ని ఆయన గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకున్న బలహీనమైన ఆ విశ్వాసాన్ని ఆయన స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను బలమైన సాధనంగా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఈ అవిశ్వాసితో అంటున్నాడు చూడండి, ఒక ప్రత్యక్షతని ఇచ్చి, ఏం కావాలో నీకేం కావాలా, నీవు వేలు పెట్టి నా గాయాలు పెట్టి చూస్తావా, నా ప్రక్కలో చేయి పెట్టి చూస్తావా, సరే నీ కొరకు ఒక ప్రత్యక్షత. యోహాను సువార్త 20:26 చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. మొదటిసారి తోమా లేడు, ఎక్కడికి వెళ్ళినాడు ఈ అనుమానస్తుడు. చాలామంది తిరుగుతూ ఉంటారు దినమంతా, అట్నే తిరిగి ఉన్నాడు అన్నమాట. ఏసే ఉండినాడు 3.5 సంవత్సరాలు బాగానే ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ పోయినాడో తెలియదు. లేచినాడంట, మరి నాకైతే కనబడడం లేదు, చూస్తే నేను నమ్ముతాను, చూడకుంటే నేను నమ్మను, ఇలాగ తిరుగుతూ ఉన్నాడు. మరి ఎందుకు లేడండి 10 మంది శిష్యులతో? అంటే సరి అయిన విశ్వాసం లేకుంటేనే నువ్వు తిరుగుతూ ఉంటావు, చెప్పులు అరిగిపోయేదాకా తిరుగుతూ ఉంటావు. నువ్వు ఉండాల్సిన చోట ఉండాలి, దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించాలి. అప్పుడే దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు. దేవుని స్తోత్రం. అటు తిరగడం, ఎటు తిరగడం, అక్కడేదో మీటింగ్, ఇటు ఎవరో ప్రవచనాలు పోతే అటు ఉడుకోవడం. ఆఖరికి వారు ఎటు స్థిరపరచబడకుండా చాలా దేవుని ఉగ్రత భరిస్తారు. ఈ వ్యక్తి మరి అనుమానపడుతున్నాడు. యేసు ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నా చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగాక విశ్వాసిగా ఉండమనను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులనే. అది 7వ మాట. నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు. అంటే 6వ మాట తోమాతో పలికినాడు, పునరుద్ధానపు మాట. నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండాలి. అంటే ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఈ పునరుద్ధానపు మాట మనకు చాలా అవసరం. టు లివ్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, టు లీడ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. ఒక కుటుంబాన్నైనా, ఒక సంఘాన్నైనా, ఒక వ్యక్తిగత జీవితంనైనా నీవు చక్కగా నడిపించాలంటే నీకు బలమైన విశ్వాసం చాలా అవసరం. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీ 5:6 అంటాడు, మీరు వెలిచూపు వలన కాదు, మీరు విశ్వాసము వలన బ్రతకాలి. 2 కొరింథీ 5 2 Corinthians 5th chapter 6th verse. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాం. వెలిచూపు అంటే చూచిందే నమ్మడం, విశ్వాసం అంటే చూడగా నమ్ము. విశ్వాసం అనున్నది నిర్వచనం హెబ్రీ 11:1 ఉంది కదా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం. నువ్వు నిరీక్షిస్తున్నావు అంటే హోప్, యు ఆర్ హోపింగ్. ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని రోగాలు నయం కావాలని నువ్వు ఆశిస్తున్నావు, నీ కుటుంబంలో చిన్న బిడ్డలు చూడాలని ఆశిస్తున్నావు, నీ పిల్లల వివాహం చూడాలని ఆశిస్తున్నావు, నువ్వు ఆత్మ వరములతో నింపబడి దేవుని సేవ బలంగా చేయాలని ఆశపడుతున్నావు, నువ్వు నిరీక్షిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసి నిరీక్షిస్తున్నావు. యు ఆర్ హోపింగ్. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కూడా కర్త అయి ఉన్నాడు. విస్తారమైన నిరీక్షణ ప్రభువులో నీకున్నది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నమ్ముతున్నావు, నిరీక్షిస్తున్నావు, నమ్ముతున్నావు, నిరీక్షిస్తున్నావు. ప్రార్థనకు జవాబు వచ్చినాక నిరీక్షణ మానేస్తున్నావు. నీ విశ్వాసానికి ఫలం చూసిన తర్వాత నిరీక్షతో నీకు పని లేదు. వాట్ యువర్ హోప్ యు హ్యావ్ సీన్. కాబట్టి వెలిచూపు ద్వారా కాకుండా నువ్వు విశ్వాసం ద్వారా బ్రతకాలి. నువ్వు అందుకే ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మండి. ఏమో ప్రార్థన అయితే చేస్తున్నాము, ఎన్ని రోజులు ఉపవాసం వచ్చినా, ఎన్ని గుడిసట్లు తిరిగినాము, ఏంటో చేస్తాడో లేదో కాదు. నీవు చేస్తాడు, చేయగలడు, చేసి ఉన్నాడని నమ్మాలి. దేవుని స్తోత్రం.
ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. అది ఎంత విశ్వాసం! యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అవిశ్వాసి గద్దించినాడు, అవిశ్వాసం ఉంటే గద్దించినాడు. మరి విశ్వాసము, గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు ప్రశంసించినాడు. కనాను స్త్రీ విశ్వాసం చూసి ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినంటే నీకు అవును కాదు. శతాధిపతి విశ్వాసం చూసి, ఇశ్రాయిల్లో ఇంత గొప్ప విశ్వాసము నేను చూచి ఉండలేదు. దేవుని స్తోత్రం. అంటే విశ్వాసం అంటే ఎంత ఇష్టమో చూడండి ప్రభు. నమ్మాలి. మార్తాతో అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఇది వరకు చూడని కార్యాలు చూడాలంటే కావాల్సిందేంటి? విశ్వాసం. విశ్వాసానికి ఒక అధ్యాయమే ఉంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, విశ్వాస వీరుల పట్టిక. చదువుతూ ఉండాలి. అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, వెలిచూపు వలన కాదు, నువ్వు విశ్వాసం ద్వారా జీవించాలని మరి ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ అవిశ్వాసి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, స్థిరపరచడానికి ఒక ప్రత్యక్షత. రా, నీకు అనుమానం అంటే నీ చేయి తీసుకురా, నీ వ్రేళ్ళు తీసుకున్న గాయంలో పెట్టు, నీ చేయి తీసిన ప్రక్కన పెట్టు, చూడు. ఎంత గొప్ప ప్రభు అండి. ఆ తోమానే విశ్వాసంలో స్థిరపరచబడిన తర్వాత భారతదేశానికి వచ్చి యేసు ప్రభువును రక్షణ మార్గాన్ని చాటించినాడు. ఒకవేళ తోమా భారతదేశానికి రాకుంటే ఈరోజు మనం ఇక్కడ ఒక్కరు కూడా ఉండేవారం కాము. అందరము మరి ఒకడు వచ్చినాడు, సువార్త అందించినాడు, హతసాక్షి అయిపోయినాడు. తోమాని చంపేసినారు. హీ బికేమ్ ఏ మార్టియర్. అప్పుడు ఆయన వయసు 60 ఏళ్ళు 61 సంవత్సరం ఉండిందంట, చదివినాను. ఆయన ప్రభు సువార్త అందిస్తున్నాడు. ధైర్యం పొందుకున్నాడు కదా, విశ్వాసంలో స్థిరపరచబడి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారా అనుమానాలన్నీ తొలగిపోయి ప్రభు సువార్తను భారతదేశానికి తెచ్చినాడు, ప్రాణం అర్పించినాడు, హతసాక్షిగా మారిపోయినాడు. కాబట్టి ఈరోజు నీకు అవిశ్వాసం ఉంటే నీవు అపనమ్మకము నాకుండకుండా నీవు సహాయము దయచేయమని ప్రార్థించాలి. హల్లెలూయా. అవిశ్వాసము, అల్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం, ఏ జాబితాకు నువ్వు చెందుతున్నావు? వితౌట్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్. ఈ మూడు కూడా సువార్తల్లో చూస్తాం. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, గొప్ప విశ్వాసం. మనమందరం గొప్ప విశ్వాసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షుడ్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్. అందుకే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఒక మాట అంటాడు, అది జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను 5వ అధ్యాయంలో విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. 5వ అధ్యాయము 4, 5 చదువుతున్నాను. 1 John 5th chapter 4 and 5. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అంటే యేసు ప్రభువులో అంత ప్రగాఢమైన విశ్వాసం ఉంటే నువ్వు లోకాన్ని జయించగలవు. ప్రభు అంటున్నాడు కదా, సమస్తము మీ పాదముల క్రింద నేను పెట్టి ఉన్నాను. పౌలు అంటాడు, ఇదిగో సమాధానకర్తయగు దేవుడు సమస్తమును మరి సాతానును శీఘ్రంగా మీ పాదముల క్రింద ఏం చేస్తాడు? చితక ద్రొక్కిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఫిలిపియన్స్ 4:1. పౌలు భక్తుడు అంటున్నాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. బి ఫర్మ్ ఇన్ జీసస్. అంటే స్థిరత్వం కావాలి నీకు. అప్పుడు విశ్వాసంలో స్థిరపరచబడిన తర్వాత నీవు చాలా గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలవు. విశ్వాసం నీ హృదయంలో రావాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు నమ్మాలన్నమాట. బిలీఫ్ సిస్టమ్ అంటే ఇట్ ఫెచెస్ మచ్. నువ్వు ఒక దాంట్లో నమ్మకం పెట్టి
ఆ నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రగాఢమైన నమ్మకం ద్వారా నువ్వు స్థిరపరచబడి ప్రభు కొరకు ప్రకాశించాలి. ప్రతి క్షణం అనుమానపడితే నీవేది కూడా సాధించలేవు, ఏది పొందుకోలేవు. అందుకే అంటున్నాడు, తన్ను వెతుకువారు తానున్నాడని నమ్మాలి, తన్ను వెతుకువారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. అలాగే 7వ మాట ఇక్కడే ఉంది కదా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యుడు. అది 7వ మాట. పునరుద్ధానుడైన తర్వాత ఇది ప్రశస్తమైన మాటలు. ఇవన్నీ మీరు చక్కగా హృదయంలో ముద్రించుకోవాలి, ధ్యానించాలి. 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ధన్యులమే. దేవుని స్తోత్రం. మనం యేసు ప్రభువుని అసలు చూడలేదు. తోమ అయితే గాయాల్లో చేయి పెట్టన్న నమ్మినాడు. మనము యేసును చూడలేదు, యేసు శిలువ మరణం చూడలేదు, యేసు గాయాలు అసలే చూడలేదు. మనకు ఆ 11 ప్రత్యక్షతలో ఒకటి మనకు కాలేదు. కానీ యేసు జీవిస్తున్నాడని మనం అనుభవం ద్వారా తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన జీవిస్తున్నాడు, అందుకే మనం బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చూడక నమ్ముతున్నాం. కాబట్టి అది ఒక పెద్ద దీవెన, ఆశీర్వాదం. చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మువారు ధన్యులని యేసు ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. వి బిలాంగ్ టు ద సెకండ్ కేటగిరీ, దట్ వీ హ్యావ్ నాట్ సీన్ జీసస్ బట్ వీ బిలీవ్ జీసస్. వీ ఎక్స్పీరియన్స్ జీసస్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన జీవిస్తున్నాడు. మనం ఎందుకు జీవిస్తున్నాము అంటే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనము కూడా జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆయన శక్తిని మనము అనుభవిస్తున్నాం, ఆయన ప్రేమను మనము అనుభవిస్తున్నాం, ఆయన ఉనికిని మనము అనుభవిస్తున్నాం. అందుకే మనము సజీవులమై, శక్తి కలిగిన వారమై, విశ్వాసం గలవారమై దైవ కార్యాలు చేయగలుగుతున్నాం. మనం ఆయన ఉన్నాడని నమ్ముతున్నాము, మనలో ఆయన నివసిస్తున్నాడని నమ్ముతున్నాము. కాబట్టి మనకు భయము లేదు, దిగులు లేకుండా ముందుకు సాగుతున్నాము. దేవునికి స్తోత్రం. మరి 7 మాటలు మీకు అందించినాను. పునరుద్ధానుడైన ప్రభు పలికిన 7 మాటలు. మొదటి మాట ఏంటో చెప్తారా? అమ్మా నీవెందుకు ఏడ్చినావు. రెండవది మరియా అని పిలిచినాడు. మూడవది ఆదేశం ఇచ్చినాడు, నువ్వు వెళ్ళి శిష్యులకు నేను సజీవుడనై ఉన్నానని చెప్పమన్నాడు. నాలుగవది మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఐదవది తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను. 6 ఏమన్నాడు? అవిశ్వాసిగా ఉండక నువ్వు విశ్వాసిగా ఉండమన్నాడు. 7 నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు. కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుదామా? అందరం లేచి అనేక కార్యాల గురించి మనం చింతిస్తూ ఉన్నాము, ప్రభువును ప్రార్థన చేస్తున్నాము. కానీ విశ్వాసము లేకుంటే అది దానివలన ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభువా నాకు గొప్ప విశ్వాసం దయచేయి, నేను తోమా వలె ఉండకుండా నేను నీ యందు గొప్ప నమ్మకం కలిగి ఉండడానికి మేము సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన అవిశ్వాసాన్ని మన్నిస్తాడు, క్షమిస్తాడు. నా విశ్వాసాన్ని మన్నించు ప్రభువా, నాకు విశ్వాసము దయచేయమని వేడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. నీకు అసాధ్యంగా ఉన్న కార్యాలన్నీ నీ మదిలోకి తీసుకొని వచ్చి తప్పకుండా ప్రభువుకు ఈ కార్యం సాధ్యమని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు. విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, కాలు జారి పోయేదవేమో, అదరి బెదరి పోవుదువేమో, కాలు జారి పోయేదవేమో, అదరి బెదరి పోవుదువేమో, నీ విరోధి సాతాను నీతో
యుద్ధము చేయసాగే నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా యూద జనులతో అపవాది యేసునేమి చేసెను యూద జనులతో అపవాది యేసునేమి చేసెను సిలువ వేసిరి ప్రజలంతా తనను గేలి చేతురాయే సిలువ వేసిరి ప్రజలంతా నన్ను గేలి చేతురాయే నీ విశ్వాసము బలమైనచో శ్రమలు ఆనందమే నీ విశ్వాసము బలమైనచో శ్రమలు ఆనందమే ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా కాలు జారి పోవుదువేమో అధరి బెదరి పోవుదువేమో కాలు జారి పోదువేమో అధరి బెదరి పోదువేమో నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే నీ విరోధి సాతాను నీతో చేయసాగి తల్లి తండ్రులు మరచినను భార్య నిన్ను ద్వేషించిన తల్లి తండ్రులు మరచినను భర్త నిన్ను ద్వేషించిన కన్న బిడ్డలు కాదనినా ఎవరు ఏమి చేసినా కన్న బిడ్డలు కాదనినా ఎవరు ఏమి అన్నను నీ శ్వాసము బలమైనచో యేసులో ఆనందం నీ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందం నీవు విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా బంధుమిత్రులు మరచినను లోకము నిన్ను ద్వేషించిన బంధుమిత్రులు మరచినను లోకము నిన్ను ద్వేషించిన ఎవరు నిన్ను కాదనినా యేసు నీకు తోడుండగా ఎవరు నిన్ను కాదనినా యేసు నీకు తోడుండగా నీ విశ్వాసము
బలమైనచో అంతయు ఆనందం. నీ విశ్వాసము బలమైనచో అంతయు ఆనందం. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. హల్లెలూయా. సంతోషం ఉంటే హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మా కొరకు సిలువలో బలి అయి నీ పరమాణకు పిలిచి 3వ రోజు మృత్యుంజయుడై పునరుద్ధాన శక్తితో పలికిన మొట్టమొదటి 7 మాటలు మేము ధ్యానించినాం. ఎంతో మాకు ధైర్యాన్ని ఇచ్చిన మాటలు. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? మరియా అని పిలిచి, ప్రేమతో పిలిచి, ప్రభువా ఆదేశం ఇచ్చి వెళ్ళి నా శిష్యులకు తెలియజేయి, నేను మృతిని గెలిచినానని, పునరుద్ధానుడైనానని. భయపడుతున్న శిష్యులకు నీకు సమాధానం కలుగునుగాక. ఇంత గొప్పదినైనా సమాధానం అనే వరాన్ని మాకు పునరుద్ధానం ద్వారా ఇచ్చినావు. అన్ని పరిస్థితుల మీద విజయం పొందుకోవడానికి, పరిస్థితులన్నీ మా చుట్టూ తారుమారైన దివ్యమైన సమాధానం మా హృదయంలో ఇచ్చిన దేవా నీకు వందనాలు. అవును తండ్రి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను. మమ్మల్ని పిలిచి మాకు ఆదేశాలు ఇచ్చి పంపి మాతో సదాకాలం ఉంటానని గొప్ప వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచి పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఉంది, అన్ని నామముల కంటే పైన ఉన్నది, నా పేరిట నువ్వేది అడిగినా నేను నీకు ఇస్తాను, నువ్వు భయపడే అవసరం లేదు. వెళ్ళు, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త అందించు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయి, నేను నీకు సదాకాలం తోడుంటాను. ఎంత గొప్ప మాటలు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక అవిశ్వాసి భయపడుతున్న సందర్భంలో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతనిచ్చి, ఇదిగో నీవు అవిశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండు అని ఇంత ప్రేమతో పలికినావు నాయన. ఆ అనుమానస్తుడైన తోమాను విశ్వాసంలో బలపరిచి నీ కొరకు హతసాక్షిగా మారటం సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ అలా సిద్ధపరచు తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని మా అవిశ్వాసం తొలగించి బలహీనపరుస్తున్న సాతాను బంధించి విశ్వాసంలో మేము స్థిరులుగా ఉండుటకు సహాయం చేయించి, ప్రభువునందు మేము స్థిరులుగా ఉండాలి. అటు ఇటు ఊగిసలాడే విశ్వాసం కాదు, స్థిరమైన నమ్మకం మాకు దయచేయండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాడని దావీదు 125వ కీర్తన 1వ వచనంలో చెప్తున్నాడు. దే ద ట్రస్ట్ ఇన్ ద లార్డ్ షాల్ బి లైక్ మౌంట్ జయన్. అంత గొప్ప మాట నాయన. 7వదిగా తోమాతో నువ్వు చెప్తున్నావు, నువ్వు నన్ను చూచి నమ్మినావు. అయ్యో ప్రభువా, అయ్యో నా దేవా. దేవా అని పిలిచిన మొట్టమొదటి శిష్యుడు ఈ అనుమానస్తుడు విశ్వాసం ద్వారా బలపరచబడినప్పుడు నోరు తెరిచి అయ్యో నా ప్రభువా, అయ్యో నా దేవా. అవును తండ్రి, చూచి నమ్మినాడు. సువార్త భారతదేశాన్ని తీసుకొని వచ్చినాడు. హతసాక్షి అవడానికి కూడా ధైర్యాన్ని పొందుకున్నాడు. 7వ మాట, నువ్వు నన్ను చూచి నమ్మినావు తోమా, చూడక నమ్మువారు ధన్యులు. అవును, వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం ద్వారా బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించు. దేవా నీకు వందనాలు. ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు గొప్పవాడని, నీ ప్రార్థనకు జవాబిస్తాడని, నీకెప్పుడు సిగ్గు అవమానం కలగదని, నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా పొందుకుంటామనే విశ్వాసం. ఈ విశ్వాసమే లోకాన్ని జయిస్తుందన్నావు.
లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం అన్నాం. అవును ప్రభువా, ఎంత చక్కని అద్భుతమైన మమ్మను బలపరిచే మాటలు నీవు మాకు అందించినావు. వందనాలు వందనాలు వందనాలనైనా. మేము బలంగా ఉండాలి, మేము నీలో వేరుపారి స్థిరంగా ఉండాలి, మేము అటు ఇటు కదలకుండా నిశ్చలమైన రాజ్యం కొరకు మేము ఎదురు చూడాలి, మేము ప్రయాసపడాలి, మా ప్రయాసం వ్యర్థం కాదని శక్తిగల విశ్వాసం మాలో ఉండాలి. అవును ప్రభువా, నమ్మాలి. మోషే ప్రార్థిస్తున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపు. అవును తండ్రి, నీ మహిమను మేము చూస్తాము విశ్వాసం ద్వారా. మాకు అపనమ్మకం ఉండకుండా సహాయం దయచేయండి. మా అవిశ్వాసాన్ని మన్నించండి, విశ్వాసాన్ని దృఢపరచండి, బలపరచండి. నీలో స్థిరంగా ఉండడానికి సహాయం దయచేయమని, నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలి. మేము నిన్ను వెంబడించాలి. మాకు జీవమైన మరణమైన నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపేది ఏదీ లేదు నాయన. గొప్ప కార్యాలు మా జీవితంలో చేసి మహిమ పొందమని యేసు ఉన్నతమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ